అందరికీ నమస్కారం. మేషరాశి వారి ఇంట్లో ఆమె తిరుగుతుంది. ఆమె ఎవరో, ఎందుకు తిరుగుతుంది, మీకు జరగబోయేది వింటే కాళ్ళు చేతులు వణుకు పుట్టేస్తాయి. మేషరాశి వారికి సాక్షాత్తు ఒక దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది. ఆల్రెడీ మీకు ఆ దైవశక్తి యొక్క అనుగ్రహం, కరుణా కటాక్షం అనేది మొదలైంది. లోపలికి ప్రవేశం ఒక్కటే ఆగి ఉంది. అయితే ఎప్పటి నుంచో ఆ దైవశక్తి అనేది ఏదైతే ఉందో అది మీ చుట్టూ కూడా తిరుగుతూ ఉంది. ఇక ఆ దైవశక్తి ఎప్పుడు మీ దగ్గరికి చేరుదామా, అలాగే మీ జీవితంలో ఉండేటువంటి కష్టాలు హరించి వేసి చక్కగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ, మీకు వచ్చేటటువంటి ప్రతి ఒక్క ఆపదని తరిమి కొడుతూ మిమ్మల్ని చల్లగా చూడటానికి మీ చుట్టుపక్కనే తిరుగుతూ ఉంది. ఈ 2024 సంవత్సరం డిసెంబర్ 26వ తేదీ నుంచి ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది. అలాగే మీకు మంచిగా ప్రతి ఒక్క సంకేతాన్ని తెలియజేస్తుంది. అయితే ఆ దైవశక్తి ఎంత సైలెంట్గా అయితే మీ జీవితంలోకి ప్రవేశిస్తుందో, మీరు కానీ ఆ దైవశక్తిని గుర్తించలేకపోతే మాత్రం మీ జీవితంలో వచ్చిన సంతోషకరమైన రోజులంతా కూడా తిరిగి వెళ్ళిపోవచ్చు. అయితే ఈ ఒక్క మేషరాశి వారు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అలాగే మీకు వచ్చే సంకేతాలు ఏమిటి, ఆ దైవశక్తి మీ ఇంట్లో వచ్చే ముందు మీకు చెప్పే ప్రతి విషయాలు ఎంతో క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి వారి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి అంగారకుడు. ఈ రాశి యొక్క మేషరాశి వారి రాబోయే రోజుల్లో ఎంతో మంచి జరుగుతుంది. ఎందుకంటే సాక్షాత్తు ఆ దైవశక్తి మీ చుట్టుపక్కల తిరుగుతూ ఉంది. కాబట్టి మీకు ఎటువంటి ఆపదైనా, ఎలాంటి కష్టమైనా సరే ప్రతి ఒక్క దానితో ఆమె స్వయంగా పోరాడుతూ ఉంది. దాని తర్వాత మీ జాతకంలో ఏదైనా మంచి జరగడం అనేది జరుగుతుంది. ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు. ఎందుకంటే మీకు ఉన్న కష్టాలన్నిటినీ చెక్ పెట్టేస్తుంది. అయితే ఆ దైవశక్తి ఇంట్లోకి ఏ విధంగా ప్రవేశించబోతుంది, అసలు ప్రవేశించిందా లేదా అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశి వారి ఇంట్లో ఆ దైవశక్తి వచ్చే ముందు కొన్ని సంకేతాలను పంపిస్తుంది. అందులో మొదటి సంకేతం ఏమిటి అంటే, మీరు పడుకున్నప్పుడు సడన్గా నిద్రలో మెలకువ రావడం. మీకు నిద్రలో మెలకువ ఎప్పుడైతే వస్తుందో అది కూడా బ్రహ్మ ముహూర్తంలోనే మీకు ఎక్కువగా మెలకువ వస్తుంది. అంటే ఉదయం 3 గంటల నుంచి 5 గంటల లోపు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. అంటే తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తుంది. అంతేకాకుండా మీరు ఎక్కువగా చెడు మాటలు మాట్లాడడం, వేరే వారి గురించి చెడుగా మాట్లాడుతున్నా, అలాగే వేరే వాళ్ళ ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నా, అన్యాయం ఎక్కడైనా జరుగుతున్నా కూడా మీరు వాటిని అస్సలు సహించరు. మీకు కోపం వస్తుంది. ఎందుకు మనిషిని ఈ విధంగా మాట్లాడుతున్నారు, దీనికి ఇంతగా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా అనే భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది. అయితే మీరు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక రెండవ సంకేతం ఏమిటి అంటే, మీ మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మిక వైపు మల్లుతుంది. అంటే మీ యొక్క మనసు అలాగే మైండ్ రెండూ కూడా ఎక్కువ శాతం దేవుడి వైపు ఉంటుంది. మీరు ఎక్కువగా గుడికి వెళ్ళడానికి, పూజలు చేయడానికి, అలాగే దేవుడి దగ్గర ఉంటే చాలు నాకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది అనే భావన మీ మనసులోకి వస్తూ ఉంటుంది. అలాగే మరొక సంకేతం ఏమిటి అంటే, మీరు ఎక్కువ శాతం ఎప్పుడైనా జనాల మధ్యలోనే కూర్చొని వారు మాట్లాడేటప్పుడు అనవసరమైన మాటలు మీకు ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు. మీకు ఎంతసేపటికి సేవా భావన, అలాగే ఆ భగవంతుని స్మరించుకోవడం, మంచి మాటలు వినడం, అదేవిధంగా ప్రశాంతంగా ఒంటరిగా ఉండి మెడిటేషన్ చేసుకోవడం ఎక్కువ శాతం మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అక్కడే అర్థమైపోతుంది కదా. ఎలా అంటే మానవుడు ఎప్పుడు చూసినా డబ్బు మీద ఆశ, అలాగే దురాలోచనలు కలుగుతూ ఉంటాయి. అంటే మనిషి ఎక్కువగా నేను ఇది ఇలా పొందాలి, అది అలా పొందాలి అని చెప్పి తన మనసుని అలాగే మైండ్ని ఎప్పుడూ కూడా పరిగెత్తిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే వీటన్నిటి మీద ఇంట్రెస్ట్ అనేది తీరిపోతుందో అప్పుడు మంచి రూపంలో నడుస్తారు. ఇక సమయంలో మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరువవుతూ ఉంటాయి. కాబట్టి ఈ సంకేతాలన్నీ మీకు చాలా సులభంగా తెలుస్తూ ఉంటాయి. ఇటువంటి సంకేతాలు మీకు రావడం మొదలైతే కనుక అప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఆ దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది అని. ఇక అక్కడి నుంచి మీకు ఎటువంటి కష్టాలు అనేవి ఉండవు. అప్పటి వరకు మీరు చేసిన ప్రతి ఒక్క పనిలో ఏవైతే ఆటంకాలు వచ్చాయో అవన్నీ తీరిపోతాయి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉండవు. అది మీ కుటుంబ పరంగా కావచ్చు, అంటే మీ ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు, అలాగే మీ పిల్లలు కావచ్చు.
వాళ్ళతో కూడా మీ యొక్క సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి. అలాగే మీ యొక్క ఉద్యోగ జీవితంలో వచ్చేటటువంటి ప్రతి ఒక్కటి ఏదైతే స్టెప్ తీసుకోవాలని అనుకుంటున్నారో దానికి ఈ సమయం మీకు ఎంతో మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగంలో మీకు ప్రమోషన్ అనేవి ఉంటాయి, శాలరీలో ఇంక్రిమెంట్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా ప్రతి ఒక్క పని కూడా మీకు తెలియకుండానే ఎటువంటి అడ్డులు లేకుండా సజావుగా సాగుతూ ఉంటాయి. ఇదంతా కూడా మీకు తెలియకుండానే ఆ దేవత అనుగ్రహంతో ప్రతి ఒక్క అవకాశం మీ దగ్గరికి చేరువవుతూ ఉంటుంది. అయితే ఆ దైవశక్తి ఏంటి, ఆ రూపం ఏమిటి, ఆ దేవత శక్తిని మనం ఏ విధంగా పూజలు చేసుకోవాలి, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఆ దైవశక్తి మరెవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి. అవునండి, ఇది నిజం. ఆ తల్లి ఈ నెల డిసెంబర్ 26వ తేదీ నుంచి మీ మీద అనుగ్రహం చూపించబోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుంది. ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తే కనుక మీరు ఎలాంటి కష్టాలు బాధలు ఉండవు. అలాగే ఆర్థిక పరంగా మీకు డబ్బుకు సంబంధించి ఎటువంటి లోటు ఉండదు. అయితే లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట్లో ఎటువంటి స్థానంలో నివాసం ఉంటారని అంటే మీ ఇంటి గుమ్మం ముందు, అంటే మీ ఇంటికి ఎంటర్ అయ్యే ప్లేస్ని బ్రహ్మస్థానం అంటారు. ఇక ఆ బ్రహ్మస్థానంలోనే అమ్మవారు నిలిచి ఉంటారు. అయితే ఆ బ్రహ్మస్థానాన్ని మీరు ఎప్పుడూ కూడా ఎంతో చక్కగా శుభ్రంగా ఉంచాలి. అక్కడ ఎటువంటి చెత్త చెదారం, డస్ట్బిన్ లాంటివి, అలాగే చెప్పులు కూడా అస్సలు పెట్టుకోకూడదు. అలా గుమ్మం ముందు చెత్త చెదారం, చెప్పులు ఉంటే కనుక లక్ష్మీ అమ్మవారు తిరిగి వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ లేకుండా మీరు ఆ బ్రహ్మస్థానాన్ని ఎంతో శుభ్రంగా ఉంచుకోండి. నిత్యం అక్కడ పసుపు కుంకుమలతో మీ గుమ్మాన్ని అలంకరించుకోండి. అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ గుమ్మం దగ్గర దీపాలను వెలిగించండి, ధూపం వేయండి. మీకు కుదిరితే ఆ స్థానంలో తులసి చెట్టును పెట్టి పూజించండి. మేము చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం మీ మీద కలుగుతుంది. అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి దాన ధర్మాలు చేయండి. అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు లేదా వృద్ధులకు ధన రూపేణా లేదా వస్త్రదానం లేదా అన్నదానం చేయండి. తద్వారా లక్ష్మీమాత సంతోషించి మీకు అష్టైశ్వర్యాలతో పాటు అపారమైన పుణ్య ఫలితాన్ని ప్రసాదిస్తుంది. అలాగే మేము చెప్పిన ఈ సంకేతాలన్నీ కూడా మీకు కనుక కనిపించినట్లయితే ఈ యొక్క మేషరాశి వారి ఇంట్లో ఆ దైవశక్తి అంటే లక్ష్మీ అమ్మవారు నివాసం ఉన్నారా లేదా అనేవి మీకు స్పష్టంగా అర్థమవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.